భాజపాతో బారాస కుమ్మక్కయింది. భాజపాతోటి బారాస కుమ్మక్కయిందంట. ఏది వీళ్ళ కురియన్ కమిటీ అని ఒక కమిటీ వేసింది కాంగ్రెస్లో. ఒక విచిత్రమైనటువంటి వాదన మీ దగ్గర తీసుకొస్తా. అధికారంలో ఉన్నటువంటి పార్టీ భాజపా బారాసతోటి కుమ్మక్కయింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ను ఓడించాలనే లక్ష్యంతో పోలింగ్కు ముందే భాజపాతో బారాస కుమ్మక్కైందని అస్సాం పార్టీ ఎంపీలు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత ఆడలేక మధ్యలో ఓడు అనేటువంటి ఒక సామెత వస్తుంది చూసిరా. ఆడలేక మధ్యలో ఓడని కురియన్ కమిటీకి పీజే కురియన్ను సత్కరించిన సీఎం మిగిలినటువంటి నాయకులు ఉన్నారు. సికింద్రాబాద్లో పోటీ చేసి ఓడిపోయిన దానం నాయిందర్తో ప్రారంభించి రాత్రి వరకు పలువురు నేతలతో మాట్లాడారు. ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి రోహిత్ చౌదరి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, అర్కరాయ్ మిగిలినటువంటి వాళ్ళు కమిటీని కలిసిరు. కలిస్తే పొరపాట్లను కమిటీకి చెప్పాను. బారాస సరైన అభ్యర్థులను పెట్టలేదు చామల. అసెంబ్లీ ఎన్నికల్లో బారాస కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ సమయం అవతల పార్టీ ఏ అభ్యర్థిని పెడితే మీకెందుకు, మీరు పోటీ చేసి మీరు గెలవాలి. అవతల వ్యక్తి బలహీనమైనటువంటి బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బలహీనమైనటువంటి అభ్యర్థులు పెడితే మీకు బలం కదా. ఇంకా మీరు వాళ్ళు బలహీనమైనటువంటి అభ్యర్థులు పెట్టినందుకు కాంగ్రెస్ను గెలిపించడానికి అనేటువంటి మాట అనుకోవచ్చు కదా. బీజేపీని గెలిపించడానికి ఎందుకు ఉంటుంది అంటే మీరు ఓడిపోయి అవతల వాళ్ళ మీద నెట్టేయడం, మీరు ఓడిపోయి అవతల వాళ్ళ మీద నెట్టేయడం ఇదేనా? కాంగ్రెస్ చేస్తున్నటువంటి విచిత్ర వాదన ఎట్లుందంటే తాము ఆడలేక మధ్యలో ఓడిపోయిందని. బీఆర్ఎస్కు ఓట్లు పడలేదు, ప్రజలు ఓట్లు వేయలేదు. కాంగ్రెస్కి 8 ఇచ్చిరు, పోయినసారి 3 బదులు ఈసారి 8 వచ్చినాయి. బీజేపీకి పోయినసారి 4 బదులు ఈసారి 8 ఎంపీలు వచ్చినాయి. ప్రజలు చాలా స్పష్టంగా మోడీ వైపు ఓటేశారు. మోడీకి ఇష్టం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్కి ఓటేసారు. బీఆర్ఎస్ కూడా మంచి ఓట్లు వచ్చినాయి, అక్కడ ఉన్నటువంటి సీట్లు గెలవలేదు. ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించాలనుకున్నారు. ఓడించాలనుకుంటే తమకు నచ్చితే కాంగ్రెస్ ఓటించారు. బీఆర్ఎస్కి రావాల్సిన ఓటింగ్లో కాంగ్రెస్ ఓటింగ్ రాలేదా? బీఆర్ఎస్ ఓట్లు 100కు 100% కేసీఆర్ చెప్పి దగ్గరవే గుద్ది మీరంతా బీజేపీకి ఓటేయాలని చెప్పిండా? మరి కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా తగ్గినాయి. ఇదే లాజిక్ను నేను చెప్తున్నా. మీరు మెదక్ ఎమ్మెల్యే గెలిచిండు, అక్కడ ఈసారి బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మరి ఏమైంది? ఎందుకు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కై బీజేపీకి ఓటేసిరా? కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కై బీజేపీకి ఓటేసిరా? మీ కాంగ్రెస్ గెలిచిన చోట్ల బీజేపీకి ఎన్ని చోట్ల? వేమ్లవాడలో ఏది కరీంనగర్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్కు ఓట్లు తక్కువ వచ్చినాయి. ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీకి మొదటి ఓట్లు వచ్చినాయి. నిజామాబాద్లో కూడా కాంగ్రెస్లు గెలిచిన చోట కూడా బీజేపీకి ఓట్లు వచ్చినాయి. మెదక్లో కూడా కాంగ్రెస్ గెలిచిన ఓట్లలో బీజేపీకి ఓట్లు వచ్చినాయి. మరి ఏమైంది అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యరా? మీరు చెప్పిన సిద్ధాంతమే కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిబ్బతీయాలని ఏకైక లక్ష్యంతో భాజపాతో బారాస అవగాహన కుదుర్చుకున్నది. సరైన అభ్యర్థులను పోటీలో పెట్టకుండా భాజపాకు సహకరించింది. మరి సరైనటువంటి అభ్యర్థులను పెట్టకుండా కాంగ్రెస్ అభ్యర్థులను, బీఆర్ఎస్ అభ్యర్థులను రంజిత్ రెడ్డినో, కడియం కావ్యనో, ఇంకా ఎక్సెట్రా మీ పార్టీలోకి తెచ్చుకోరు కదా. మరి బీఆర్ఎస్ అభ్యర్థులు మీరు తెచ్చుకుంటే మీరు వాళ్ళు కుమ్మక్కైనట్టే కదా కాంగ్రెస్ నాయకులారా. మరి అది ఎందుకు చెప్పట్లేదు? అంటే మీరు ఓడిపోయి వాళ్ళిద్దరు ఒకటయ్యి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి నినాదం చేస్తే ప్రజలు దాన్ని నమ్మిరు కాబట్టి ఇక్కడ కూడా నమ్ముతారని ప్రజలంటే పిచ్చోళ్ళు, ప్రజలు ఓటేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నదా? అంటే ప్రజలు ఎవరైతే ఓట్లేసిరో వాళ్ళంతా కేసీఆర్ చెప్తే వింటారా? మరి అట్లయితే కేసీఆర్ నేనే గెలుస్తా అని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిండు కదా. మీరు చెప్పినట్టుగా బీజేపీ తోటి బీఆర్ఎస్ కుమ్మక్కైంది. బీఆర్ఎస్ చెప్పినటువంటి అంశాలనే ప్రజలు విన్నరు, ఓట్లేసిరని మీరు చెప్తారు కదా. మరి బీఆర్ఎస్ చెప్పినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎందుకు ఓట్లేదు కేసీఆర్ చెప్తే? ఇదేం లాజిక్? అంతే కదా. కాంగ్రెస్ నాయకులు చెప్పిందే భాజపాతో బారాస అవగాహన కుదుర్చుకుంది. సరైనటువంటి అభ్యర్థులను పోటీ చేయలేదు. భాజపాకు బారాస సహకరించడం వల్ల 8 స్థానాలకు పడిపోయింది. ఈ అంశాన్ని కమిటీకి తెలిపినట్టు భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు విలేకరులకు చెప్పారు.
మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు, XYZ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఇదే మాట చెప్తున్నారు కదా. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మీరు ఇప్పుడు తెచ్చుకుంటే మీరు బీఆర్ఎస్ కుమ్మక్కైనట్టా కాదా? బీఆర్ఎస్లో ఉన్నటువంటి అభ్యర్థులను కాంగ్రెస్లోకి తెచ్చుకునంటే మీరు బీఆర్ఎస్ కుమ్మక్కైనట్టా కాదా? కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో ఇవాళ మొదటి స్థానంలో ఉంది ఎంపీ ఎన్నికల్లో. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ గెలిచినటువంటి స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి నెంబర్ 1 స్థానంలో బీజేపీ వచ్చింది. ఉదాహరణకు వేములవాడ తీసుకోండి, మెదక్ తీసుకోండి, మీకు నచ్చినటువంటి ఇంకేదైనా ఒక 4-5 స్థానాలు తీసుకోండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీ తోటి కుమ్మక్కయిండా? కరీంనగర్లో హుస్నాబాద్ తప్ప మిగిలినటువంటి 6 సెగ్మెంట్లలో బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అందులో 4-3 కాంగ్రెస్ కూడా ఉన్నాయి కదా. ఆ కాంగ్రెస్ స్థానాల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే మీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ బండి సంజయ్ కుమ్మక్కైనారా? మీ కాంగ్రెస్ వాళ్ళు లోపాయకారిగా బీజేపీకి ఓట్లేశారా? అది విషయం చెప్పాలి కదా. మీ మెదక్లో ఏకైక గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీతో కుమ్మక్కయ్యాడా? అక్కడ బీజేపీ ఎందుకు వచ్చింది? మీ కొడంగల్ స్థానంలో అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లు ఈసారి రాలేదు ఎందుకు? నెంబర్ 1 స్థానంలో కాంగ్రెస్ ఉంటే ఉండవచ్చుగాక, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లకు 20,000 ఓట్లు కొడంగల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 20,000 ఓట్లు ఎందుకు తగ్గినాయి? అవి బీజేపీకి పెరిగినాయి. సో ఆ 20,000 ఓట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీకే అరుణ గారితో కుమ్మక్కై అక్కడ ఓట్లు వేయించారా? ఈ విషయాలు చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ అధికారంలోకి వచ్చిందో అక్కడ ఈసారి బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ కూడా బీజేపీతో కుమ్మక్కైందా? మీరు ఓడిపోతే మీరు ఇచ్చినటువంటి రెఫరెండం అని చెప్పిన తర్వాత చల్ ఇది మాది రెఫరెండం అని చెప్పి, ఇది నా ప్రభుత్వానికి రెఫరెండం అని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు చేస్తున్నటువంటి పనులను చూసి మీరు ఓటేయండి అని చెప్పారు కదా. అట్లయితే ప్రజలు 8 స్థానాల్లో తిరస్కరించారు కదా, 8 స్థానాల్లో గెలిపించారు కదా. అంటే సగం ప్రజలు, తెలంగాణలో సగం ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినట్టే కదా. ఎంపీకి సంబంధించినటువంటి ఫలితాలను చూస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నిన్న మొన్నటి దాకా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అంటే ముఖ్యమంత్రి గారు బీజేపీ కుమ్మక్కైందా? మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నేను ఇక్కడ చెప్తున్నా. అదే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అదే మాట ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ విషయం పైన క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు? మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారమే ఈ అంశాలన్నీ కూడా మీరు ఒప్పుకుంటున్నారా? మీరు చెప్పాలి కదా. ఈ అంశంపైనే జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు చెప్పాల్సిందే కదా. మీరు చెప్పట్లేదు అంటే మీరు వాళ్ళు కుమ్మక్కైనట్టే కదా.